నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ కోరిక అయితే కోరుకుంటున్నావో ఆ కోరికను ఆ దేవాది దేవుడు సిద్ధింపచేసేటువంటి వాడిగా ఉన్నాడు. నువ్వు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నావో ఆ ఆలోచన యావత్తును ఆ దేవాది దేవుడు సఫలపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే మనం కోరుకునేటువంటి కోరిక దేవునికి ఇష్టకరంగా ఉండాలి. మనం ఆలోచించేటువంటి ఆలోచన విధానము దేవునికి ఇష్టకరముగా ఉన్నప్పుడు అవి తప్పకుండా నీకు అనుగ్రహించేటువంటిగా ఉన్నాయి. ఆ కోరికలో నిన్ను సఫలపరిచేటువంటి వాడిగా, నీ ఆలోచనలో సఫలపరిచేటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నాడు గనుక ఈ లోకంలో అనేక మందిని నువ్వు కోరుకొని ఉండవచ్చు, అనేక రకాలుగా ఆలోచన కలిగి జీవించి ఉండొచ్చు. అయితే ఈ ఒకసారి అది యేసుక్రీస్తు ప్రభువు వారి యందు విశ్వాసము కలిగి నమ్మకం కలిగి నువ్వు కోరుకున్నట్లయితే, నువ్వు ఆలోచన కలిగి జీవించినట్లయితే నీ ఆలోచన, నీ కోరిక ఆ దేవాది దేవుడు తప్పక నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని ఉండారో ప్రభా, వారి కోరికను వారి ఆలోచనను మీరే సఫలపరచమని ప్రతి బిడ్డను మీ కృపగల స్థాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.